సైడ్ కొండాలి సార్, రాసుకోండి. వెల్కమ్ సార్. అయ్యా ఏ పొజిషన్ మీ సైడ్ కొండాలండి, కొంచెం ముందు స్టార్ట్ చేయండి. సో అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్లో మనం గ్రీనింగ్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్స్, విలేజ్ ఏరియాస్, రోడ్స్, కెనాల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్, అలాగే ఇతర సూటబుల్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అగ్రికల్చరు, హార్టికల్చరు, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, రెవెన్యూ, వాటర్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్, ఫారెస్ట్, ఇతర డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో పనిచేయాలి. అలాగే ఫార్మర్స్, ఎన్జిఓస్ అండ్ సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ, స్టూడెంట్స్, యూత్ మరియు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని దీన్ని ఒక పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్గా ముందుకు తీసుకెళ్లాలని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సో మొక్కలు నాటడమే కాకుండా అవి తనకు తానుగా బతకగలిగేంత వయసు వచ్చేదాకా మొక్కలు నాటి పెంచడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. సో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద శాటిలైట్ ఇమేజరీస్, డ్రోన్స్, అలాగే జియో ట్యాగింగ్, జిఐఎస్ ఇలాంటి ఇతర టెక్నాలజీ ద్వారా మేము మొక్కలు ఎలా పెరుగుతున్నాయనే దృష్టి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మరియు మానిటరింగ్ కూడా బలోపేతం చేయాలి. మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించి పెంచడమే మా లక్ష్యం. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ 50% ఆఫ్ గ్రీన్ ఇన్ ఆంధ్ర ఈజ్ అవర్ టార్గెట్. మాకు జనరల్గా ఏంటంటే ఒక మొక్క తాలూకు విలువ చాలా మందికి తెలియదు. ఒక మొక్క పెరిగి పెద్ద అయింది చాలా పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటి దాంట్లో చేసాం. కొన్ని ఒక 20-30 వేల మొక్కలు, 40 వేల మొక్కలు మా అభిమానులతో నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యత పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన లోపల కోరిక అయితే ఉండిపోయింది. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి కోరిక మేము మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాస్యం అనుకున్నానో ఈ గ్రీనరీ అనేది అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఇది ఈ బాధ్యత నాకు వస్తుంది.